చూస్తున్నాం. ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. 7.0 తీవ్రతతో తనింబర్ ఐలాండ్ రీజియన్స్ లో ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. 7.0 ఇది చాలా పెద్ద భూకంపం. రిక్టార్ స్కేల్ పైన 7.0గా నమోదైన అతిపెద్ద భూకంపంగా దీన్ని వివరించాల్సి ఉంటుంది. తనింబర్ ఐలాండ్ రీజియన్స్ దగ్గర ఈ భూకంపం సంభవించింది. 7.0గా నమోదైంది. అయితే అక్కడి టైమింగ్ ప్రకారంగా 5:49 సమయానికి ఈ భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురయ్యారు, పరుగులు పెట్టారు. ఈ భూకంప కేంద్రం కూడా సుమారుగా 98 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తనింబర్ ఐలాండ్ సంబంధించిన ప్రాంతాల నుంచి ఒక్కసారిగా ప్రజలందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. కానీ వరుస భూకంపాలు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. ఒకటి కాదు, ఇప్పుడు నేను వార్త చెప్పే సమయానికి మరొకటి కూడా నమోదైనట్టు తెలుస్తోంది. 4.4 తీవ్రతతో తులా సిటీ అనే దగ్గర మలుకు ప్రావిన్స్ లోని టువాల్ సిటీ దగ్గర కూడా మరోసారి భూమి కంపించినట్టు తెలుస్తోంది. వరుసగా ఒకటి దాని తర్వాత ఒకటి 2 సార్లు ఇండోనేషియాలో భూమి కంపించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఆ విజువల్స్ లో. రైట్ సైడ్ మీరు గమనించండి. 7.0 తీవ్రతతో అతిపెద్ద భూకంపం సంభవించింది. ఈ భూమి ఒక్కసారిగా కంపించింది. ప్రకంపనలతో అక్కడ ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఇది ఐలాండ్ కి సమీపంగా వచ్చింది కాబట్టి అక్కడ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు అధికారులు. మీరు చూస్తున్న విజువల్స్ లో రిక్టార్ స్కేల్ పైన 7.0తో నమోదైంది. ఈ 7 ఒక దగ్గర అంటే డిఫరెంట్ ఒపీనియన్, 6.7 అంటున్నారు, 7.0 అంటున్నారు, రకరకాల ఒపీనియన్స్ అయితే వస్తున్నాయి. కానీ ఒకటైతే నిజం, చాలా భారీ భూకంపం. దీని తీవ్రత ఎంతలా ఉందంటే సునామీ హెచ్చరికలను కూడా జారీ అయ్యేంతలా అక్కడ హెచ్చరికలు ఉన్నాయి. బికాస్ ప్రస్తుతానికి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఐలాండ్ కి సమీపంగా వచ్చిందంటే, డెఫినెట్ గా సముద్రానికి సమీపంగా వచ్చిందంటే కనుక ఇది డెఫినెట్ గా ఒక అతి తీవ్రమైనటువంటి సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి తనింబర్ ఐలాండ్స్ దగ్గర ఒకసారిగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అక్కడి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఒక దగ్గర ఇక్కడ 6.70 రిక్టార్ స్కేల్ పై నమోదైంది. 40 కిలోమీటర్స్ దగ్గర ఎపిక్ సెంటర్ నమోదైనట్టుగా, అంటే భూకంప కేంద్రంగా నమోదైనట్టుగా ఒక సమాచారంతో. మరోవైపుగా 7.0 రిక్టార్ స్కేల్ పై నమోదైంది. 98 కిలోమీటర్స్ దగ్గర భూకంప కేంద్రం నమోదైనట్టుగా సమాచారం ఉంది. అంటే డెఫినెట్ గా ఇంకా అక్కడ అధికారులు దేన్ని నిర్ధారించుకోలేకపోతున్నారు. సో ఎగ్జాక్ట్ గా మనకు అందుతున్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇండోనేషియన్ వెబ్సైట్స్, ఇండోనేషియన్ టీవీ కథనాలు వస్తున్న వార్తల మేరకి మేము మీకు ఈ వార్తని ధృవీకరించి చెప్తున్నాము. 7.0గా 90 కిలోమీటర్ల దగ్గర భూకంప కేంద్రం నమోదైంది తనింబర్ ఐలాండ్స్ లో. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో ఒకసారి భూకంపం వస్తే పరిస్థితి ఎలా ఉంటాయి, అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉంటాయని దానికి ఇవి ఉదాహరణలు. ఒకసారిగా భూమి కంపించడమే కాదు, టెక్టోనికల్ ప్లేట్స్ మనం చెప్తూ ఉంటాం. ఇప్పుడు టెక్టికల్ ప్లేట్స్ కదలం కారణంగానే ఆ టెక్టోనికల్ ప్లేట్స్ సంబంధించి కదలికల ఆధారితంగానే ఈ భూమి కదులుతూ ఉంటుంది అనేది. సో ఎందుకు అలా టెక్టానికల్ ప్లేట్స్ అక్కడ ఎక్కువగా వస్తున్నాయంటే కనుక చిన్న చిన్న ఐలాండ్స్, అంటే ఆ భూమి పొరలు కూడా ఒక తర్వాత మళ్ళీ ల్యాండ్ ఉండడం, మర దగ్గర నీళ్ళు ఉండడం ఇలా ఉంటుంది. కాబట్టి భూమి పొరలు కూడా చాలా తక్కువ డిస్టెన్స్లో ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటిలో ఏదైనా కదలికలు జరిగినప్పుడు భారీ భూకంపం నమోదవుతూ ఉంటుంది. సో 7.0తో రిక్టార్ స్కేల్ పై నమోదవడంతో పాటుగా 90 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదవడం అంటే ఇది భారీ భూకంపం. పెద్ద అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని ప్రభావం సునామీ వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అక్కడి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా అధికారికంగా సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. కానీ డెఫినెట్ గా అటువంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్ గా 5:39 సమయంలో అక్కడి టైమింగ్ ప్రకారంగా ఈ ఘటన చోటు చేసుకుంది. యాజ్ పర్ ఇండియన్ స్టాండ్ టైమింగ్ ప్రకారంగా 11 గంటల సమయానికి అక్కడ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సో ఒక్కసారిగా ఆ భారీ భూకంపంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఏకంగా ఒక రకంగా చెప్పాలంటే ఐలాండ్కి సమీపంగా అంటే అది సముద్రంలోనే ఏర్పడిన భూకంపంగా తెలుస్తోంది. సముద్రంలోనే ఏర్పడిన భూకంపం డెఫినెట్గా సునామీ వరకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో టువాల్ సిటీ దగ్గర కూడా మరోసారి భూమి కంపించినట్టు తెలుస్తోంది. 4.4 తీవ్రతతో మలుకు ప్రావిన్స్ లోని టియాల్ సిటీ దగ్గర కూడా ఒకసారి భూమి కంపించింది. సో ఒకదాని తర్వాత ఒకటి సుమారుగా 2 సార్లు భూమి కంపించినట్టు తెలుస్తోంది. జనవరి 2023లో కూడా ఇదే రకంగా భూమి కంపించింది తనింబర్ ఐలాండ్స్ లో. అప్పుడు ఇంకా ఏకంగా 7.6 తీవ్రతతో, ఇప్పుడు ఇంకా సుమారుగా 7 తీవ్రత వరకు నమోదైంది. కానీ గతంలో 7.6 తీవ్రతతో ఇదే తనింబర్ ఐలాండ్స్ లో జనవరిలో 2023లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సో అప్పుడు కూడా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ప్రజలందరూ కూడా అక్కడి ఇళ్ల నివాసాలను వదిలేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు 15 నివాసాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి, 2 బిల్డింగ్లు కూడా కుప్పకూలిపోయాయి. ఎటువంటి క్యాజువాలిటీస్ నమోదు కాలేదు, కానీ అవన్నీ కూడా కుప్పకూలిపోయినట్టుగా కొంత ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. సో తనింబర్ ఐలాండ్స్ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా. మలుకు ప్రావిన్స్ కన్సిస్ట్ ఆఫ్ 30 ఐలాండ్స్. 30 దీవులు ఉంటాయట, ఇక్కడ 30 ఐలాండ్స్ ఉంటాయట. సో ఐలాండ్స్ మొత్తం కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం అధికారులు చేయబోతున్నారు. సో ప్రస్తుతానికి 30 ఐలాండ్స్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మలుకు ప్రావిన్స్లోని తనింబర్ ఐలాండ్ అండ్ 12 సిటీ దగ్గర 2 వరుసగా భూకంపాలు ఒక్కసారిగా ప్రజల్ని భయభ్రాంతకు గురి చేస్తున్నాయి. ఇండోనేషియా సుమారుగా 270 మిలియన్ పీపుల్స్ ఉండేటువంటి ఆ ప్రాంతం అది. సో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుని అందరూ కూడా భయభ్రాంతకు గురవుతున్నారు. సుమారుగా ద కంట్రీ రెగ్యులర్లీ ఎక్స్పీరియన్సెస్ ఎర్త్క్వేక్స్. రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి, వాల్కానిక్ ఎరప్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి, సునామీ హెచ్చరికలు కూడా ఉంటూ ఉంటాయి. సుమారుగా 120 యాక్టివ్ వాల్కనోస్ కూడా ఉన్నాయట. 120 అగ్ని పర్వతాలు ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నాయట. సో గత నెలలో అంటే మే నెలలో కూడా సుమారుగా 6.0 తీవ్రతతో సౌతర్న్ సుమాట్రాలో కూడా ఒకసారి ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీన్ని ధృవీకరించారు. సో 6.0 తీవ్రతతో గత నెలలో కూడా మే నెలలో ఈ రకంగానే భూమి కంపించినట్టుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. సో ఆ తర్వాత అప్పుడు కూడా సుమారుగా 10 కిలోమీటర్ దగ్గరే ఈ భూకంప కేంద్రం నమోదైంది. ఇప్పుడు మరోసారి ఈ భూకంపం అందరికీ కూడా భయభ్రాంతకు గురి చేస్తోంది. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా భూకంపానికి సంబంధించి ప్రజలంతా భయభ్రాంతకు గురవుతున్నారు. సో వరుస భూకంపాలు గతంలో జనవరిలో 7.6 తీవ్రతతో నమోదైతే ఆ తర్వాత ఇప్పుడు 7.0తో 90 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. మలుకు ప్రావిన్స్ దగ్గర ఈ మొదటి భూకంపంలో సుమారుగా 7.0 తీవ్రతతో నమోదైతే ఆ తర్వాత మళ్ళీ 4.4 తీవ్రతతో మరోసారి కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. వరుస భూకంపాలు ఇండోనేషియాని భయభ్రాంత గురి చేస్తున్నాయి. అయితే నేను చెప్పేటువంటి ఈ మలుకు ప్రావిన్స్ అంటే ఇక్కడ మన దగ్గర రాష్ట్రాలుగా చెప్తూ ఉంటారు, అక్కడ ప్రావిన్స్ అనే పదంతో పలుకుతూ ఉంటారు. సో ఈ మలుకు అనేటువంటి ఈ ప్రావిన్స్ దగ్గర 30 దివులు ఉన్నాయట, 30 ఐలాండ్స్ ఉన్నాయట. అయితే ప్రస్తుతానికి వచ్చింది తనింబర్ ఐలాండ్ దగ్గర. సో ఈ 30 దివుల నుంచి ఉన్న ప్రజలకు ఒక్కసారిగా కూడా అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో వచ్చినటువంటి భూకంపం కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 7.0 అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి భూకంపంగానే భావించాలి. ఒక్కసారిగా అంతా కదులుతూ ఉంటాయి. మీరు చూస్తున్నారా విజువల్స్లో ఇండోనేషియాలో భూకంపం రావడంతో షాపింగ్ మాల్స్లోని ఆ పరిస్థితి ఎలా ఉంది. అట్ ద సేమ్ టైం అక్కడ ప్రజలంతా ఇలా భయభ్రాంతకు గురవుతున్నారు, వారంతా ఇలా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. విజువల్స్ మీరు గమనించవచ్చు. అట్ ది సేమ్ టైం అక్కడ సముద్రం కూడా ఎలా ఎగిసిపడుతోంది, ఐలాండ్కి సమీపంగా అంటే సముద్రం ఎలా ఎగిసిపడుతుందో ఒకసారి విజువల్స్ చూద్దాం. There's people in the sea. I don't know what happened. It's a good 15-20 feet tall. Easy.嘘でしょ？避難して。あ、収まった。There's people in the sea. I don't know what happened. It's a good 15-20 feet tall.